హలో అండి. వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. ఈరోజైతే మనం ఊరికైతే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఒక నర్సరీ అయితే ఉంది. ఇక్కడ మొక్కలైతే చాలా తక్కువ రేటుకి నారు అమ్ముతున్నారు. మరి అది ఏ విధంగా అనేది ఒకసారి చూసేద్దాం పదండి. చూడండి, నర్సరీలో మొత్తం ఈ విధంగా అయితే నారు అయితే ఉంది. అన్ని రకాల కూరగాయలు, పూల మొక్కలవి ఎక్కువగా ఉన్నాయి. మీరు చూసినట్టయితుంటే అన్నింతా కూడా ఇలా మనకి బెడ్ల మాదిరిలాగా కనిపిస్తుంది. ఇది మట్టి మాత్రం కాదండి, మొత్తం కోకోపీట్ తోటి ఇట్లా మొత్తం నీడలో ఈ నారునైతే పెంచుతున్నారు. ఇంకా మనం కూడా అంతే కదా, కొన్ని రకాల ధనియాలు అట్లా కొంచెం లేట్ జర్మినేట్ అయ్యేవి ఇట్లా కోకోపీట్లో వేసుకుంటాము. మామూలుగా అయితే మట్టిలోనే డైరెక్ట్గా వేసి అయితే పెంచుతున్నాం కదా. ఇట్లా అన్నీ కూడా ఇట్లా కోకోపీట్లో పెంచుకోవడం వల్ల ఇంకా ఈజీగా పెరుగుతాయని అయితే ఒక క్లియర్గా అర్థమైంది. ఇంకా మీరు కూడా ఫస్ట్ టైం ఎవరైనా గార్డెనింగ్ చేసేవాళ్ళు ఈ విధంగా అయితే చేసుకోండి. ఇంకా ఈ గోరింక పువ్వులు కూడా చూడు ఎంత బాగున్నాయి. ఇలాంటివి చిన్నపాటి గార్డెన్ అయినా ఒకటో రెండో మొక్కలు ఉన్నా కానీ చాలా అందంగా కనిపించడంతో పాటు తీగ జాతి వాటికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బర్డ్స్ అవి ఫ్లైస్ ఎక్కువగా ఉండి పాలినేషన్ అది బాగా జరుగుతుంది. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఒకసారి ఇక్కడ అన్నీ కూడా మీరు గమనించినట్టుంటే వీటికి పైపుల సాయంతో నీళ్లు రోజు ఇయ్యనవసరం లేదు. 2-3 రోజులకు ఒకసారి ఆ తేమ ఆరిపోయినప్పుడు మాత్రం నీళ్ళు ఇస్తూ ఉంటారు. పక్కనే ఈ కనకమరం మొక్కలు చూడండి ఎంత పొడవుగా ఎంత బాగున్నాయి. హైబ్రిడ్ ఉన్నట్టున్నాయి, చాలా బాగున్నాయి. ఇవి కూడా మొక్క సైజుని బట్టి 10 నుంచి 20 రూపాయల వరకు ఉన్నాయి. ఈసారి నేనైతే ఇది కొత్తగా పడ్డ నర్సరీ కదా, మరి నారు ఏ విధంగా పెరుగుతుంది ఏందనేది తెలీదు. అన్నీ ఒక 10 రూపాయలు అయితే తీసుకున్నాను. దీనివల్ల మనకి ఏంటి యూజ్ అంటే ఇక్కడ మీరు చూస్తే నారు ఇట్లా మనం కోకోపీట్లో వేసుకుంటే చాలా ఈజీగా పెరుగుతుందని ఒక ఐడియా. ఫస్ట్ టైం గార్డెనింగ్ చేసే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇంకా ఇక్కడ పక్కనే చూస్తే కూరగాయలు ఇవంతా నారు, ఎక్కడ కూడా మట్టి లేకుండా మొత్తం అదంతా కోకోపీటే. ఇంకా ఇక్కడ కుండీలలో పెట్టిన మొక్కలు కూడా కోకోపీట్లోనే వేసి పెట్టేశారు. ఇవి మళ్ళీ మనకి 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు అయితే ఉన్నాయి. ఇంకా నేనైతే ఇప్పుడు కొన్ని బంతి నారు మనం ఎప్పటి నుంచో వెతుకుతున్నాం కదా, ఆల్రెడీ కుంకుమ బంతి అవన్నీ అయితే ఉన్నాయి. ఈ బంతి ఎందుకేమో ఈసారి పువ్వులు వేసినా కానీ రాలేదు మన గార్డెన్లో. మరి విత్తనం ఫాల్టా లేకపోతే మనం మట్టి మిశ్రమంలోనో ఏందో తెలియదు, కానీ ఇవి కూడా కొంచెం నారైతే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఈ గులాబీ మొక్కలు అయితే చిన్న కవర్లో ఒక చెంచాడంతా ఉందంతే కోకోపీట్ వేసి ఆ కుప్పలోనే అన్ని ఇట్లా పెట్టేసిర్రు. అవి కూడా మంచిగా వేళ్ళు అయితే వచ్చినాయి కింది వరకు. మరి ఇవి ఒకటి మనకి 25 రూపాయల వరకు అయితే పడింది. ఇలాంటి నర్సరీలు మనం ఊరు వెళ్ళేటప్పుడే కానీ దారి పొడుగున ఇక్కడంటే అక్కడ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడు ఈ మధ్యలో మొక్కలు అంటే అందరికీ ఎక్కువ ఇష్టం అయిపోయింది కదా. ఇలాంటివి మనకు కనిపించినప్పుడు వదిలిపెట్టకుండా ఒకటో రెండో మొక్కలు తీసుకొని అవి ఏ విధంగా పెరుగుతున్నాయి అక్కడ నర్సరీలో మనకి తక్కువగా వచ్చినప్పుడు తీసుకోవడం చాలా మంచిదే కదా. నేనైతే ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను. ఇవి ఏ విధంగా పెరుగుతాయి అవన్నీ కూడా మీకు ముందు వీడియోలో చూపిస్తాడు. కోకోపీట్ అయితే ఇలా వేసుకోవడం వల్ల మనం మట్టి లేకుండా కూడా ఇందులో మనం కొంచెం ఎరువులు వేసుకుంటూ మనము ఆకుకూరలు అలాంటివి కూడా ఈజీగా పెంచుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే మనం తీసుకున్న నారుని ఈ విధంగా నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ వేటికి అవి అయితే పెట్టుకుంటున్నాను. మనం వెళ్ళేసరికి ఇంకా 2 రోజులు అవుతుంది కదా, మరి ఆ విధంగా మనం తీసుకునడం ఎంత ఇంపార్టెంటో వాటిని జాగ్రత్త చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించిన డాలియా ఫ్లవర్స్వి బంతి నారు, ఇంక ఇందులోనే కొంచెం చామంతిలో ఇంకో రకము ఇవైతే తీసుకున్నాను. నాకైతే మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉన్నట్టు అనిపించినాయి. ఇక మరి ముందు ఎట్లా పెరుగుతాయి అనేది మనం ముందు వీడియోలో అయితే చూద్దాము. మనకు హైదరాబాద్లో అయితే ఇలాంటివి 10 రూపాయల నుంచి 5 రూపాయల నుంచి ఉన్నాయండి. ఈ మొక్కలు నేను అరసలు ఇక్కడ కూడా అడిగితే 5 రూపాయల నుంచి 10 రూపాయలు మొక్క చిన్న సైజు నుంచి సైజుని బట్టి ఉన్నాయి. ఇంకా ఇవి బంతి చామంతి ఇవన్నీ కూడా మనకి ఇట్లా రూపాయికి వచ్చినాయి అంటే చాలా లాభమే కదా. మరి ఇలాంటివి మీకు కూడా ఎక్కడ దొరికినా తీసుకొని ఒక 10 మొక్కలు ఉన్నా కానీ మనకు అందులో 5 బతికినా కానీ మనకి వాటి నుంచి విత్తనాలు అవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని ఎక్కువ మొక్కలు అయితే చేసుకోవచ్చు. ఇలాంటి కొమ్మలు కూడా మనకి చాలా మటుకు పెరుగుతూ ఉంటాయి. ఇది ఇంకా కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కోకోపీట్ అవసరం లేకపోయినా కొంచెం మట్టిలో వేసి అట్లా పెట్టేసినా కానీ చాలా ఈజీగా పెరుగుతుంది. ఇంకా ఈ గులాబీ మొక్కలు మనకి 25 రూపాయలకు ఒకటైతే పడ్డది. వాటిని కూడా కొంచెం రేట్ ఎక్కువ అనిపించినా కానీ సరే మొక్క ఏ విధంగా పెరుగుతుంది, మనకు పువ్వులు ఏ విధంగా వస్తాయన్న ఉద్దేశంతో తీసుకున్నా. ఇట్లా మనం ఏదైనా కొమ్మలు పెట్టుకోవాలనుకున్నప్పుడు చిన్న బాటిల్కి హోల్ పెట్టి
కొద్దిగా మట్టి అయితే వేసి పెట్టుకుందాము. మనం వెళ్ళే వరకు కొంచెం ఆ మొక్కకి సేఫ్గా ఉంటుంది. ఇంకా ఇందులో కొన్ని విత్తనాలు కూడా ఉన్నాయి. పచ్చిగా కొన్ని ఉంటాయి, కొన్ని ఎండిపోయి అయితే ఉన్నాయి. ఇదండి నేను ఊరికి వచ్చినప్పుడు ఏదో ఒకటైతే ఇట్లా కొమ్మల రూపంలోనో లేకపోతే ఇట్లా మొక్కలు కనిపిస్తే నర్సరీలో తీసుకుంటూ ఉంటాను. ఇలా తీసుకోవడం వల్ల అక్కడ ఏదైనా మనకు తెలిసిన విషయం ఉంటే ఒక 10 మందికి షేర్ చేస్తే, ఇప్పుడు ఫస్ట్ టైం గార్డెనింగ్ చేసే వాళ్ళకి అయ్యో మాకు కొమ్మలు పెరుగుతలేవు ఎందుకని కొంచెం బాధపడుతూ ఉంటారు కదా. ఇట్లా కొంచెం చేసుకొని మనం కోకోపీట్లో పెట్టుకొని మనం నీడలో అంత పెద్దది కాకపోయినా చిన్న కంటైనర్లో కవర్ కట్టేసి నీడలో చెట్ల మధ్యలో పెట్టుకుంటే మనకు కూడా కొమ్మలు ఈజీగా పెరుగుతూ ఉంటాయి. వర్షాకాలంలో అయితే మనకు 90% సక్సెస్ ఉంటుంది. ఇలాంటి సీజన్లో నేను చూపించిన ముందు ప్రీవియస్ వీడియోలో చూపించిన విధంగా అంటు కట్టడం అలాంటివి కూడా చేసుకుంటే ప్రతి మొక్క కూడా సక్సెస్ అవుతుంది. ఫెయిల్ అవ్వడం అనే సమస్య ఉండదు. ఇప్పుడైతే నేను ఇట్లా ప్రస్తుతానికైతే ఇక్కడున్న మట్టితోటి కొంచెం అయితే పడిన కోకోపీట్ అది పైన వేసేసి ఈ విధంగా తీసుకుంటున్నాను. కొంచెం వేలు అది వచ్చినాక ఇంటికి వెళ్ళిన తర్వాత వేరే కంటైనర్లోకి మార్చి ఏ విధంగా వచ్చిందనేది మీకు చూపిస్తూ ఉంటానండి. ఇదండి ఈరోజు విశేషాలు. ఇంకా మనం ఇంటి వెనకాలకి వెళ్తే అమ్మ వాళ్ళ ఇంట్లో ఇట్లా చెరుకైతే కనిపించింది. ఇవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంటాయి కదా. ఇంక ఈ చెరుకుని పెంచడం కూడా చాలా ఈజీయే. ఇట్లా మనము పూజలకి అవసరమయ్యేవి మన ఇంటి చుట్టుపక్కల పెద్దగా కాకపోయినా కానీ మనకి ఇంట్లోకి అవసరమైన కూరగాయలు, పువ్వులు, పూజకు అవసరమైనవి ఇలాంటి చెరుకు ఇలాంటివి కూడా అప్పటికప్పుడు కొనాలన్నా మనకి పైసలు పెట్టి కొనాలన్నా కానీ దొరకవు. ఇలాంటివి మనం చిన్నపాటి గార్డెన్ చేసుకుంటే ఎంతో లాభదాయకమని నేను చెప్తూ ఉంటాను. ఇంక ఈ చెరుకుని కూడా నాటుకోవడం చాలా ఈజీ. ఇట్లా కనుపులు ఉన్న దగ్గర మనం అడ్డంగా చెరుకుని మట్టిలో పెట్టేస్తే ఈజీగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ చెరుకుని పెంచడం కూడా చాలా ఈజీయే. మీకు ముందు వీడియోలో చూపించాను కదా. ఇట్లా చెరుకైనా ఇంకా కొన్ని కొమ్మలు కూడా మనకి జామ చెట్టువి ఇలాంటివి కూడా గ్రాఫ్టింగ్ చేసి పెట్టుకుంటే మనకి ఒక 2 నెలలకి మంచి పనులయ్యి ఇట్లా పెద్ద నాటు రకాలు అయితే భూమిపైన పెట్టుకోవచ్చు. అదే మన టెర్రస్ పైన చూపించినట్టుగా తైవాన్ జామ అలాంటివి అయితే కుండీలలో పెరుగుతాయి. సంవత్సరం లోపల కాయలు కూడా వస్తాయి. మన చూసారు కదా టెర్రస్ పైన కూడా మనం పెంచిన జామ చెట్లు. ఇంకా ఇవైతే నాటు రకం, ఇది సీజన్లోనే ఇప్పుడే వస్తాయి. మనకు ఆ తైవాన్ జామ అయితే ప్రతి రోజు వారానికి 5-6 కాయలు అయితే వస్తున్నాయి. సంవత్సరం పొడుగునా అవైతే వస్తాయి. ఇది ఓన్లీ సీజన్లో వచ్చే జామకాయ. ఒక కాయ కూడా వచ్చి 1/2 కేజీకి పైన ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇవి కూడా టేస్ట్. రెండుకి తేడా ఏంటంటే కాయ సైజులో తేడా మాత్రమే. ఇదే అండి టెర్రస్ పైన పెంచుకున్నప్పుడు మనం అట్లా తైవాన్ రకాన్ని ఎంచుకోవాలి. నేలపైన అయితే ఇలాంటివి ఎంచుకుంటే చాలా బాగుంటాయి. ఉంటాను మరి మరొక మంచి వీడియోలో ముందు వీడియోలో కలుసుకుందాము. వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఉంటాను మరి మరొక కుకింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.